రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈనాడు ఈ బడ్జెట్లు ప్రతిపాదనలు చేసినప్పుడు అట్టడుగున ఉన్నటువంటి పేదల నుండి, కష్టజీవుల నుండి, కార్మికుల నుండి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ బడ్జెట్లు అనేటటువంటి ఉపయోగపడాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తవుతుంది. భారతదేశంలో అనేక సందర్భాల్లో ఈ బడ్జెట్లు ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నారు. 75 సంవత్సరాలు అయినప్పటికీ కార్మికులు, కష్టజీవులు, దళితులు, పేదలు, ఈ వర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ప్రతి ప్రభుత్వం చెప్తుంది మా ప్రభుత్వం అంతా కూడా సంక్షేమ ప్రభుత్వం, ప్రజల సంక్షేమం పట్లనే మా యొక్క దృష్టి ఉంటుంది, ప్రజలందరినీ కూడా బాగు చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది, వాటి కోసమే నిరంతరం మేము పనిచేస్తున్నామనేటటువంటి వాగ్దానాలు చాలా ఆర్భాటంగా ఎన్నికల సందర్భంగా చేస్తారు. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లను పరిశీలన చేసి చూసినప్పుడు అది పేద వర్గాలకు వ్యతిరేకంగా, సంపన్నులకు అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండేటటువంటి బడ్జెట్లని ప్రతిపాదన చేస్తూ, అమలు చేస్తూ ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, అట్టడుగున ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేసేటటువంటి పద్ధతులలో వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి సంక్షేమ రంగాన్ని నట్టేట ముంచేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాల అమలు కోసం, సంక్షేమ రంగాలని కాపాడుకునేందుకోసం ఈ రోజు కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి ఈ యొక్క వర్గ ప్రజల్ని చైతన్యవంతం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని నిలబెట్టేందుకోసం ఈనాడు ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. అందుకోసం మనం అందరం కూడా సంసిద్ధులం కావాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటాలు నడపాలి. ప్రధానంగా ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడినరు. ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు. భారతదేశంలో 15 కోట్ల జాబ్ కార్డులు ఉంటే 30 కోట్ల మందికి పైగా పేదలు అందుట్లో పేర్లు నమోదు చేసుకొని పనిచేస్తుంటే కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 7 కోట్ల పని దినాలని ఈ ఫలితంగా రద్దు కాబోతున్నాయి. పని డిమాండ్ అనుగుణంగా పేదలకు పని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ పని కోరితే పనికి తగ్గటువంటి వేతనాలు వచ్చే పరిస్థితి ఉండదు. పట్టణ ప్రాంతాలకు పని కల్పించేటటువంటి పరిస్థితి ఉండదు. ఈనాడు మనం డిమాండ్ చేస్తున్నాం, రోజు వేతనం 800 ఇవ్వాలి, 200 రోజుల పని దినాలు కావాలి, పట్టణ ప్రాంతానికి ఇది విస్తరింపజేయాలి అని డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలక వర్గాలు కూడా అధికారంలోకి రాకముందు ఈ వాగ్దానాలని వాళ్ళు కూడా చేసినటువంటి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో మాత్రమే ఈ కేటాయింపులు ఉండవు. పని చేసేటటువంటి వాళ్ళని తొలగించేటటువంటి కార్యక్రమంగా ఈనాడు ఈ బడ్జెట్ ఉంది అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో అనేక పల్లెలు ఉన్నాయి. దేశంలో ఆదివాసి గిరిజనులు ఉన్నారు, అట్లానే మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారు, దళిత పేటలు ఉన్నాయి, బలహీన వర్గాల పేటలు ఉన్నాయి. కానీ వారి యొక్క మంచినీటి రక్షణ కోసం ఈ బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేసిండ్రని పరిశీలన చేస్తే దేశవ్యాప్తంగా 70,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం జరిగింది. 70,000 కోట్లతోటి రక్షిత మంచినీటి పథకాన్ని సాధించడము, అది అమలు చేయడం సాధ్యం అవుతుందా అని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పేదలకు, దేశంలో ఉన్నటువంటి కష్టజీవులకు, అట్టడు వర్గాలు ఉన్నటువంటి పేదలకు రక్షిత మంచినీటిని కూడా పోసేటటువంటి పరిస్థితులలో ఈ బడ్జెట్ లేదు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పథకానికి పథకంలో బడ్జెట్ కు నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి తిండి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, లేదు సంపన్నుల యొక్క తిండి గురించి మాట్లాడుతున్నాం. కానీ పేదలు, కష్టజీవులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికుల యొక్క తిండి గురించి బడ్జెట్ మాత్రం మాట్లాడట్లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి పద్ధతులలో, అట్లానే ఆహార భద్రత చట్టాన్ని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో, అట్లానే వారికి ఇచ్చేటటువంటి ఆహార సబ్సిడీలని ఈ బడ్జెట్ లో 27% పైగా కోతలు విధించి పౌష్టికాహారం తినండి, నేను సెప్టెంబర్ మాసంలో పౌష్టికాహార మాసంగా నేను ప్రకటిస్తున్నానని నరేంద్ర మోడీ అంటున్నాడు. నీవు కేటాయించిన కేటాయింపులతోటి పౌష్టికారంగా తిని ఉండేటటువంటి పరిస్థితి సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఈ రోజు లేదు అనేటటువంటి
అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. ఆహార భద్రత చట్టానికి కేటాయింపులు పెరగాలి, ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయింపులు పెరగాలి. రోజువారీగా ధరలు అనేటటువంటిది మండుతున్నాయి. కొని తినలేనటువంటి పరిస్థితులలో సామాన్యమైనటువంటి వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉన్నారు. మరి ధరలను నియంత్రించేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉందా అనేటటువంటిది మేము అడుగుతున్నాం. కానీ ధరలను పెంచేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. ఆహార సబ్సిడీల కోతలు విధిస్తున్నారు, ఉపాధి హామీ చట్టానికి కోతలు విధిస్తున్నారు, ప్రజా పంపిణీ వ్యవస్థని దెబ్బతీస్తున్నారు, మంచి నీళ్లను ఓసేటటువంటి పరిస్థితులలో ఈ బడ్జెట్ లేదు. వీటన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడు ఇది పేదల బడ్జెట్ ఎట్లా అవుతుంది, కష్టజీవుల బడ్జెట్ ఎట్లా అవుతుంది, ఇది సామాన్యులకు మేలు చేస్తామని అంటే ఎట్లా నమ్మాలి అనేటటువంటిది ఈనాడు ఈ మహాధరణ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సవరణలు చేయాలి, ఈ కేటాయింపులు పెరగాలి. ఒకవేళ పెరగకపోతే రానున్న కాలంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం గ్రామాన తిరిగి ప్రచారం చేసి పెద్ద ఎత్తున కేంద్ర బీజేపీ మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటటువంటిది సంసిద్ధం చేయాల్సినటువంటి అవసరం మనకుంది. అట్లానే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఇంటికి నేను ఇంటి నిర్మాణం చేసిస్తా, పేదవాని యొక్క కళను నెరవేరుస్తా అని చెప్పినాడు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద నీవు ఎన్ని ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టేటటువంటి నీ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉన్నాయని మేము అడగదలుచుకున్నాం. ఎంత కేటాయించినావు? కేవలం 50,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. దేశంలో 50,000 కోట్లతోటి గృహ నిర్మాణాన్ని చేస్తామని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, వాళ్ళ మంత్రులు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారంటే తెలంగాణకి ఎన్ని ఇండ్లు వస్తావో మేము ఈ ధర్నా సందర్భంగా అడుగుతున్నాం. మీరు చెప్పమని అడుగుతున్నాం. కానీ నీ యొక్క ప్రధానమంత్రి ఆవాజ్ యోజనకు కేటాయింపులు భారీగా తగ్గించిండ్రు. అది గృహ నిర్మాణానికి ఉపయోగపడేటట్లు లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి గృహ నిర్మాణానికి 10 లక్షలు ఇవ్వాలంటటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రానున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణలు చేసి ప్రధానమంత్రి ఆవాజ్ యోజనకు బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పేదవాని గృహ నిర్మాణానికి బడ్జెట్ ఉండదు, పేదవాని తిండికి బడ్జెట్ ఉండదు, పేదవాని పిల్లల చదువుకు బడ్జెట్ ఉండదు, వాని వైద్యానికి బడ్జెట్ ని తగ్గిస్తారు. వీటన్నిటిని తగ్గించిన తర్వాత స్పష్టంగా మేము అడుగుతున్నాము, ఇది పేదల బడ్జెట్ కాదు, ముమ్మాటికి ఇది కార్పొరేట్ల బడ్జెట్. ఈ బడ్జెట్ ను వ్యతిరేకించాల్సిందే, నడి బజార్లో ఈ బడ్జెట్ ని తగలబెట్టాల్సిందే, అందులో బీజేపీని తొక్కాల్సిందే అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి బడ్జెట్ పెట్టి మాది సంక్షేమ ప్రభుత్వం, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేటటువంటి మాటలు చెప్తే ఈ మాటలు ఇంటూ ఉండాలా అనేటటువంటిది ఈనాడు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి బడ్జెట్ లో కేటాయింపులు రావాలి. ఈ వర్గ ప్రజల, పునాది వర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనమందరం కూడా రానున్న కాలంలో ఉద్యమాలు నడపాలి. అట్లానే ఈ రాష్ట్రంలో రేపు మార్చిలో బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు పెడతారు. మీకు చెప్పదలుచుకున్నాం అయ్యా, మేము ఇప్పటి వరకు అంటున్నారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారు. కట్టడానికి నీ దగ్గర సర్వే ఉంది, అన్ని లెక్కలున్నాయి. రాష్ట్రంలో 30 లక్షల మంది కుటుంబాలకు ఇండ్లు లేవు. వాళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే ఈనాడు యాపులతోటి గ్రామాల్లో కాలయాపన చేసేటటువంటి పద్ధతి ఉంది. యాపులు కాదు కావాల్సింది, ప్రతి గుడిసెకు పక్కా ఇల్లు కావాలి, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి. ఆ ఇంటి స్థలానికి 6 లక్షల రూపాయలు కేటాయించి కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చి గృహ నిర్మాణానికి 15 లక్షలతోటి ప్రతిపాదనతోటి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు అటువంటి పద్ధతులలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఇందిరమ్మ ఆత్మీయ పథకం చెప్తున్నారు, భూమి లేనటువంటి పేదలకు మేము 12,000 ఇస్తామని. ఇందులోనే ఉంది లాజిక్. భూమి అడగరాదు, సాగు భూములు అడగరాదు, ఇంటి స్థలం అడగరాదు, ఏదో ముష్టి 12,000 ఇస్తామనేటటువంటి పద్ధతులలో ఉంది. ఖచ్చితంగా 12,000 ఇవ్వాల్సిందే. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు భూములు పంచాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు పంచాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని ఇండ్ల స్థలాలకు, సాగు భూములకు పంచాలి. అటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు రేపు బడ్జెట్ లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కళ్యాణ లక్ష్మి ఇక్కడ ఆడపడుచులు వచ్చిండ్రు, తులం బంగారం ఇస్తామన్నారు. సంవత్సర కాలం అవుతుంది, ఆడపిల్లలు ఇండ్లలో పెళ్లి చేస్తున్నారు, ఒక్క తులం వచ్చింది లేదు. రేపు బడ్జెట్ లో ప్రతి కుటుంబంలో జరిగినటువంటి ఆడపిల్లలకు కళ్యాణ
చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా అనేక అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసేందుకోసం ప్రతిపాదనలు ఉండాలి. ప్రతిపాదనలు ఉంటే సరిపోదు, ఈ వర్గ ప్రజలకు ఖర్చు చేసేటట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. అటువంటి కార్యాచరణ లేకపోతే ఖచ్చితంగా ప్రజా సంఘాల పోరాట వేదిక రానున్న కాలంలో పెద్ద ఉద్యమాలు నిర్మిస్తుందని, అందులో మనమందరం కూడా భాగస్వామ్యమయ్యి ప్రజలంతా సమీకరించి వీటి సాధన కోసం ముందుకు రావాలని తెలియజేస్తూ నమస్కారం.